పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని పచ్చిగా ట్రోల్ చేస్తున్నారు కొందరు. సో అక్కడ రీజన్ ఏంటంటే శృతి హాసన్ గారు పొరపాటున ఒక సమాధానం చెప్పబోయి ఇంకో సమాధానం చెప్పడంతో సో అది పవన్ కళ్యాణ్కి నెగిటివ్గా మారింది. సో యాక్చువల్లీ ఏం జరిగిందంటే కూలీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుమ గారు అడిగిన క్వశ్చన్కు సో మీరు నటించిన హీరోల్లో ఎవరి దగ్గర నుంచి ఏ క్వాలిటీ దొంగిలించాలనుకుంటున్నారు అని ఫన్నీగా అడిగిన క్వశ్చన్కు సో పవన్ కళ్యాణ్ అనగానే తను సమాధానం చెప్పలేకపోయింది. సో సుమ గారు హెల్ప్ చేసి చార్మ్ను కానీ సో ఇంకో ఏదన్నా కానీ అని కొంచెం కవర్ చేయడానికి ట్రై చేశారు. బట్ తను చెప్పలేకపోయింది. అండ్ అల్లు అర్జున్ అనగానే డ్యాన్సర్ అని చెప్పింది. అండ్ మహేష్ బాబు అనగానే ఆ స్టైల్ స్వాగ్ అని చెప్పింది. బట్ యాక్చువల్లీ అక్కడ నాగార్జున ఉండడంతో ఫస్ట్ ఆ క్వశ్చన్ అడగంగానే సో ఏం చెప్పాలో తెలియక పవన్ కళ్యాణ్ గారికి ఏమొద్దులేండి అని చెప్పింది. అంటే సో తను చెప్పలేకపోవడానికి రీజన్ ఏంటంటే సో తను పొలిటికల్లో ఉన్నాడు. సో తనను పొగడబోయి అలా చెప్పింది, అంతేగాని సో కించపరుస్తూ చెప్పలేదు. అండ్ ఈవెన్ మీరు గమనించినట్లయితే శృతి హాసన్ గారికి హిట్ పడింది పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ద్వారానే. అప్పటి వరకు అన్ని ఫ్లాప్సే ఆమెకి అక్కడి నుంచి గోల్డెన్ లెగ్గా మారింది. సో ఐరన్ లెగ్ నుంచి అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ శృతి హాసన్ గారికి పవన్ కళ్యాణ్ అంటే ఎటువంటి కోపం లేదు. సో కావాలని వీళ్ళు ట్రోల్ చేసి సో మీ పావలగానికి అసలు ఎటువంటి గుర్తింపు లేదు, ఎటువంటి క్వాలిటీ లేదని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం, వార్ 2 సంబంధించి ఇంకొక సీన్ జరిగింది. ఏంటంటే నా వీడియోలో ఒకడు కామెంట్ పెట్టాడు. ఏం పెట్టిందంటే వార్ 2 సినిమా ఫ్లాప్ అవుతుంది. సో మీరు కావాలంటే నా పాత వీడియో చూసుకోవచ్చు. వార్ 2కి సంబంధించి వార్ 2 సినిమా ఫ్లాప్ అవుతుంది. అండ్ దానికి రీజన్ ఏంటంటే సో అందులో బోల్డ్ సీన్స్ అంటే బికినీ సీన్స్ ఉన్నాయి. అండ్ ఆ విజువల్స్ బాగాలేవంట, విఎఫ్ఎక్స్ అది రీజన్ అంట. విఎఫ్ఎక్స్ బాగపోవడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నావు అని తెలుస్తలేదు. అండ్ చాలామంది వార్ 2 కన్నా కూలీకి సపోర్ట్ ఇస్తున్నారు. సపోర్ట్ ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ కూలీకి సపోర్ట్ ఇవ్వాలని చెప్పి వార్ 2ని తక్కువ చేయడం కూడా కరెక్ట్ కాదు. వార్ 2 అనేది ఎన్టీఆర్ వాళ్ళ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఈజీగా ఫస్ట్ డే కానీ కొంచెం బాగుంటే సో ఇక్కడున్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రికార్డులన్నీ బదులు కొట్టేస్తుంది. ఎన్టీఆర్ స్టామినా అది. అండ్ హృతిక్ రోషన్ని కంపారిజన్ చేస్తూ సో ఎన్టీఆర్ని తక్కువ చేసి చూపిస్తున్నారు కొందరు ట్రోలర్స్ వాళ్ళు. సో ఏంటంటే అట్లీస్ట్ మూవీ రిలీజ్ అయ్యే వరకన్నా మూసుకొని ఉండండి. సో వన్స్ రిలీజ్ అయినాక రికార్డులు అంటే మీరు చెప్పిన తారుమారు అయితే అప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు. సో జాగ్రత్తగా ఉండండి.